హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోనే మన మొదటి అంశం శాకాహారంతో అల్జీమర్స్కు కళ్ళెం వేయొచ్చు అంటూ హెల్త్ సెంటర్ న్యూట్రిషన్ అమెరికాలోని సన్లైట్ న్యూట్రిషన్ హెల్త్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేశారు. పశ్చిమ దేశాల ఆహారపు అలవాట్ల వైపు మళ్లడం వల్ల భారత్ వంటి చోట్ల కూడా అల్జీమర్స్ ముప్పు పెరుగుతుందంటూ తెలిపారు. భారత్, జపాన్, చైనాల్లో తినే శాకాహారం సాంప్రదాయ భోజనంతో అల్జీమర్స్కు ముప్పు తగ్గుతుందంటూ తాజా అధ్యయనం పేర్కొంది. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు అల్జీమర్స్ రుగ్మతపైన ఆహారం చూపే ప్రభావాన్ని పరిశీలించారు. సంతృప్త కొవ్వులు, మాంసము, ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ మాంసంతో కూడిన హాట్ డాగ్స్, చక్కెర స్థాయి అధికంగా ఉండే ప్రాసెస్డ్ ఆహారం వల్ల తీవ్ర మతిమరుపు ముప్పు పెరుగుతుందంటూ గుర్తించారు. మాంసాహారం వల్ల ఇన్ఫ్లమేషన్, ఇన్సులిన్ నిరోధకత, ఆక్సిడేషన్ ఒత్తిడి, సంతృప్త కొవ్వులు, ట్రైమెథైల్ అమైన్ యాన్ఆక్సైడ్ వంటి శరీరంలో పెరగొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవన్నీ తీవ్ర మతిమరుపుకు ముప్పును పెంచేవి అంటూ వివరించారు. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, బీన్స్, నట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆమ్లాలు, ముడి ధాన్యాలు తీసుకోవడం వల్ల ఈ రుగ్మతను దూరం చేసుకోవచ్చంటూ పేర్కొన్నారు. నేరేడు జన్యుక్రమంని ఆవిష్కరించారు. నేరేడు చెట్టుకు సంబంధించిన జన్యుక్రమాన్ని భారత శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆవిష్కరించారు. ఈ జాతి మొక్కల్లో కనిపించే ఔషధ గుణాల జన్యు పరిణామ క్రమం ప్రాతిపదికను అర్థం చేసుకోవడానికి ఈ కసరత్తు చేపట్టారు. భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు ఈ ఘనతను సాధించారు. నేరేడులోని ఔషధ లక్షణాలను భారత్లో విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారంటూ IISER పరిశోధకుడు వినీత్ శర్మ తెలిపారు. దీని విత్తనం నుంచి సేకరించిన పదార్థాలకు మధుమేహాన్ని కట్టడి చేసే గుణం ఉందన్నారు. కడుపులో ఇబ్బంది, కీలక నొప్పి, గుండె సమస్యలు, ఉబ్బసము, మధుమేహం వంటి సమస్యలకు చికిత్సగా ఈ మందును ఆయుర్వేదంలో సూచిస్తారంటూ వివరించారు. అంతరిక్ష ప్రయోగాల పరంపరలో ఇస్రో మరో కీలక ముందడుగును వేసింది. జాబిల్లి కక్షలో తిరుగుతున్న ప్రొపల్షన్ మాడ్యూల్ను తిరిగి భూకక్షలోకి విజయవంతంగా తీసుకొచ్చింది. ఈ ఏడాది జూలై 14న చంద్రయాన్-3 పేలోడ్ను తీసుకెళ్లిన LVM-3 వాహక నౌక నిర్దిష్టమైన ప్రాంతంలో మాడ్యూల్ను విడిచిపెట్టడం, చంద్రుని వద్దకు వెళ్లే క్రమంలో విన్యాసాలను పకడ్బందీగా నిర్వహించడం వల్ల మాడ్యూల్లో 100 కేజీల ఇంధనం మిగిలినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భవిష్యత్తులో చంద్రుని వద్ద పరిశోధనలకు గాఫే మాడ్యూల్ను భూకక్షలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రొపల్షన్ మాడ్యూల్ను చంద్రుని కక్ష నుంచి భూకక్షలోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఇందులో ఉన్న స్పెక్ట్రోపొలారిమెట్రీ ఆఫ్ ద హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ షేప్ పేలోడ్ని భూమిని పరిశీలించి విస్తృత సమాచారాన్ని ఇస్తుందంటూ ఇస్రో శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా తెలిపారు. వ్యవసాయ రంగ ఆధునికీకరణకు కెన్యాకు 2084 కోట్లు అంటే $250 మిలియన్ సమకూర్చాలని భారత్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన రుణ పరిమితి లైఫ్ ఆఫ్ క్రెడిట్ కిందకు ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు వివరించారు. భారత పర్యటనలో ఉన్న కెన్యా అధ్యక్షుడు విలియం సమోయి రూటోతో జరిపిన విస్తృత చర్చల అనంతరం ప్రధాని ఈ ప్రకటనను చేశారు. ఇరు దేశాల మధ్య జరిగిన సంబంధాలు విస్తరణ లక్ష్యంగా 3 రోజుల పాటు పర్యటన నిమిత్తం రూటో సోమవారం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత్ తన విదేశీ విధానంలో భాగంగా ఆఫ్రికాకు ఎప్పుడు పెద్దపీట వేస్తున్నామంటూ వచ్చింది. గత దశాబ్ద కాలంగా ఈ బంధం మరింత పటిష్టమైంది. అధ్యక్షుడు రూటో పర్యటనను ద్వైపాక్షికంగా సంబంధాలను బలోపేతం చేయడం కోసం ఆఫ్రికాతో మన స్నేహానికి ఒక కొత్త ఊపు తెస్తుందంటూ భారత ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 నివేదిక దేశవ్యాప్తంగా ఖైదీలను చేపట్టిన వస్తు ఉత్పత్తుల్లో తెలంగాణ జైళ్ల శాఖ 3వ స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరంలో దేశంలోని ఖైదీలందరూ కలిసి
267.03 కోట్ల మేర ఉత్పత్తులు చేస్తే ఒక్క తెలంగాణలోనే 34 కోట్ల మేర జరిగాయి. తమిళనాడు ఖైదీలు అత్యధికంగా 53.37 కోట్లు, గుజరాత్ ఖైదీలు 36.88 కోట్ల మేర ఉత్పత్తులు చేసినట్టు జాతీయ నేర గణాంక సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2022 నివేదికను వెల్లడించారు. ఈ నివేదికను ఒకసారి మనం చూసినట్టయితే ఈ నివేదికలో ప్రాథమిక విద్యను అందించడంతో తెలంగాణ జైళ్ల శాఖ 2వ స్థానంలో నిలిచింది. బీహార్ జైళ్లలో అత్యధికంగా 15,922 మంది ఖైదీలకు ప్రాథమిక విద్యను అందించారు. తెలంగాణలో 6,151 మంది ఖైదీలు ప్రాథమిక విద్యను అందించారు. మరో 1,900 మంది వయోజన విద్యను, 392 మంది ఉన్నత విద్యను నేర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 1,195 మంది ఖైదీలు కంప్యూటర్ కోర్సులను అభ్యసించారు. తర్వాత స్థానాల్లో ఉన్న హర్యానాలో 502 ఖైదీలు, తెలంగాణ, ఛత్తీస్గఢ్లో 470 మంది చొప్పున ఖైదీలు ఈ కోర్సులను నేర్చుకున్నారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న ఖైదీల్లో తెలంగాణ 2వ స్థానం, 243 ఖైదీలు ఉండే. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 851 మంది ఉన్నారు. ఖైదీల సంక్షేమం కోసం వెచ్చించడంలో మాత్రం తెలంగాణ జైళ్ల శాఖ చివరి నుంచి 8వ స్థానంలో ఉంది. ఈ విషయంలో దేశ శాతము 32.5% కాగా తెలంగాణ కేవలం 14.6%. ఖైదీలకు పునరావాసం కల్పించడంలో రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. 322 మందికి పునరావాసాన్ని కల్పించగలిగింది. పశ్చిమ ఇండోనేషియాలోని మౌంట్ మెరపి అనే అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. ఆదివారం సంభవించిన దుర్ఘటన నుంచి స్థానికులు ఇంకా కోలుకోకముందే సోమవారం మరో విస్ఫోటనం అనేది చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సుమత్రా దీవిలో ఉన్న మౌంట్ మెరపి పర్వతాన్ని అధిరోహించేందుకు శనివారం మొత్తం 75 మంది పర్వతారోహకులు బయలుదేరారు. ఆదివారం వీరంతా ట్రెక్కింగ్ చేసే సమయంలో అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలై 11 మంది అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. ఇంటర్నెట్ కూడా సరిగా లేని రోజుల్లో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్ మన దేశంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం నిజంగా ఒక సాహసోపేతమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. అప్పటికి వేరే ప్రాంతం నుంచి సాఫ్ట్వేర్ ఉత్పత్తి ప్రక్రియ అమెరికాలోని ప్రధాన కార్యాలయంలో ఎలా అనుసంధానించాలనే విషయానిపైన స్పష్టత లేకుండా కానీ ఇలాంటి పరిస్థితుల్లో బిల్ గేట్స్ నేతృత్వంలో 1998లో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఐడిసి హైదరాబాద్లో ఏర్పాటైంది. టెక్ ప్రపంచానికి హైదరాబాదు నుంచే ఉత్పత్తులు. ఇక మైక్రోసాఫ్ట్ ఐడిసి 25 ఏళ్ల ప్రస్థానం గురించి కూడా దీంట్లో వివరించారు. ఎన్ఎస్ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి చెందిన సూచీల సేవలను అనుబంధ సంస్థ అయిన ఎన్ఎస్ఈ ఇండిసెస్ నిఫ్టీ 50 సూచీల్లో కొత్త రకం సూచీని తీసుకొచ్చింది. నిఫ్టీ 50 నెట్ టోటల్ రిటర్న్ సూచీగా దీన్ని వ్యవహరిస్తారు. నగదు డివిడెంట్లు, బోనస్ ఇష్యూల పరిగణలోకి తీసుకుంటూ నిఫ్టీ 50 సూచీని పనితీరును మదింపు చేయడం ఈ సూచీని తీసుకురావడం వెనుక కారణం. ఈ సూచీని 2 కరెన్సీల్లో రూపాయి, అమెరికా డాలర్లో లెక్కగడతారు. ఇక తాజాగా తీసుకొచ్చిన ఈ కొత్త సూచీతో కలిపితే నిఫ్టీ 50 సూచీల్లో మొత్తం 3 సూచీలు నిఫ్టీ 50 ప్రైజ్ రిటర్న్, నిఫ్టీ 50 టోటల్ రిటర్న్స్, నిఫ్టీ 50 నెట్ టోటల్ రిటర్న్స్ 2 కరెన్సీల్లోనూ లభ్యం కానున్నాయి. భారత్ 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందంటూ S&P గ్లోబల్ రేటింగ్ అనే ఒక సంస్థ అంచనా వేసింది. 2023-24లో దేశ జీడిపి వృద్ధి రేటు 6.4%గా నమోదయ్యే అవకాశం ఉందంటూ తెలిపింది. ఇక వచ్చే ఏడాది వృద్ధి రేటు 6.9%కి 2026-27 నాటికి 7%కి చేరుతుందంటూ లెక్కగట్టింది. ఈ క్రమంలో చూసినట్టయితే 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం మన దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మనకంటే ముందు అమెరికా ఫస్ట్ ప్లేస్, చైనా సెకండ్ ప్లేస్, జర్మనీ థర్డ్ ప్లేస్, జపాన్ ఫోర్త్ ప్లేస్ ఇవి ముందున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద తయారీ కేంద్రంగా నిలవడమే ఇప్పుడు భారత్ ముందున్న సవాలంటూ S&P అనే ఒక రేటింగ్ సంస్థ అంచనా వేసింది. 2023-24 ఏడాదికి గాను అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా AAAI అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్ తిరిగి ఎంపికయ్యారు.
దక్షిణాసియా సీఈఓగా ఈ ప్రశాంత్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ నెల 1న జరగాల్సిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన్ను ఎన్నుకున్నారు. ర్యాపిడో పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో ర్యాపిడో బైక్ సేవలను ప్రారంభించిన నేపథ్యంలో ఇక ఈ ర్యాపిడో రైడ్ సేవలను క్యాబ్ విభాగంలోకి కూడా తీసుకురావాలని చూస్తున్నారు. ర్యాపిడో రైడ్ సేవలు అందించే ర్యాపిడో క్యాబ్ సేవల విభాగాన్ని అడుగులోకి పెట్టినట్టు ప్రకటించింది. ఈ విభాగం ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ వంటి సంస్థలతో ర్యాపిడో పోటీ పడనుంది. ఢిల్లీ, ఎన్సీఆర్, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో దాదాపు 1.2 లక్షల క్యాబులతో ఈ సేవలను ర్యాపిడో ప్రారంభించింది. 2024 సెప్టెంబర్కు వీటిని 35 నగరాలకు విస్తరిస్తామంటూ ఈ సంస్థ వ్యవస్థాపకుడు 2024 సెప్టెంబర్కు వీటిని 35 నగరాలకు విస్తరిస్తామంటూ సహ వ్యవస్థాపకుడైన పవన్ గుంటుపల్లి తెలిపారు. ఎక్కువ మంది ప్రజలకు యాప్ ఆధారిత సేవలు అందించి మార్కెట్ని విస్తరించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. 0 కమిషన్ మోడల్తో చోదకుల ఆదాయం పెంచుతామని, వినియోగదారులకు భారం తగ్గేలా చూస్తామని అన్నారు. మోటార్ సైకిల్ తయారీ సంస్థ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా వినియోగ ఫ్రీ ఓన్డ్ బైకుల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. రీఓన్ పేరుతో ఈ వ్యాపారాన్ని నిర్వహించనుంది. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ వినియోగదారులు తమ బైకులను రీఓన్లో విక్రయించవచ్చని, ఎవరైనా ఇక్కడ ఫ్రీ ఓన్డ్ బైకులను కొనుగోలు చేయొచ్చంటూ, మోటార్ సైకిళ్ల మార్పిడి, అప్గ్రేడ్ సదుపాయాలు ఇందులో ఉంటాయంటూ ఫ్రీ ఓన్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లను వినియోగదారులను విశ్వాసంతో కొనుగోలు చేయడం కోసమే ఈ రీఓన్ తీసుకొచ్చినట్టు రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ బి గోవిందరాజన్ పేర్కొన్నారు. నవంబర్లో దేశీయ సేవా రంగం వృద్ధి ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో కొత్త ఆర్డర్లు నెమ్మదించడం, ఉత్పత్తి తగ్గడం ఇందుకు కారణాలుగా ఓ సర్వే తెలిపింది. S&P గ్లోబల్ ఇండియా సేవల వ్యాపార కార్యకలాపాల సూచి అక్టోబర్లో 58.4 పాయింట్ల వద్ద ఉండగా నవంబర్లో 56.9 పాయింట్లకు దిగివచ్చింది. ఇక నెలవారీగా చూస్తే వృద్ధి తగ్గినట్లుగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక సగటు కంటే కూడా బలమైన వృద్ధి నమోదైందని, పర్చేసింగ్ మేనేజర్స్ సూచి PMI 50 పాయింట్ల ఎగువన ఉంటే వృద్ధి ఉన్నట్లుగా, 50 పాయింట్ల దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. ఇక మూడో త్రైమాసికంలో భారత సేవల రంగం వృద్ధి మరింత నెమ్మదించింది. అయితే కొత్త ఆర్డర్లు అండతో ముందు సేవలకు గిరాకీ పుంజుకోవడం కొనసాగుతుంది. ఇక ద్రవ్యోల్బణం పెరగొచ్చంటూ అంచనాలను నేపథ్యంలో ఆశాభావం తగ్గుముఖం పట్టినప్పటికీ వ్యాపారపరంగా సానుకూల పరిస్థితి ఉందంటూ S&P గ్లోబల్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వద్ద ఎకనామిక్ అసోసియేటెడ్ డైరెక్టర్ పాలియానా డే లిమా తెలిపారు. సెర్బియా ఆటగాడు నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో 8వ నంబర్ 1గా సీజన్ను ముగించారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, US ఓపెన్లు ఈ మూడింటిని కైవసం చేసుకున్న జోకోవిచ్ ఇటీవల WTA ఫైనల్ టోర్నీని కూడా గెలిచి ఆ క్రమంలో నంబర్ 1 ర్యాంకును కూడా సొంతం చేసుకున్నాడు. అప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ వెనక్కి నెట్టి అత్యధిక సార్లు నంబర్ 1గా సీజన్ను ముగించాడు. జాబితాలో జోకోవిచ్ తర్వాత ఫీట్ సంప్రాస్ 6 సార్లు గెలుచుకున్నారు. మహిళలో ఇగా స్వైటెక్ పోలాండ్ ఈ ర్యాంకుల అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆమె ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్గా నిలిచింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల ఎంపిక కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ AM ఖన్విల్కర్ సారథ్యం వహిస్తారు. 12 మంది సభ్యుల కమిటీకి జస్టిస్ ఖన్విల్కర్ చైర్మన్గా నియమిస్తున్నట్టు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 నవంబర్ 4న విడుదలైన జాతీయ నేర గణాంకాలు 2022 ప్రకారం దేశంలో 2022లో 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. అందులో రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో నమోదైన మొత్తం హత్య కేసుల్లో 29,272తో పోలిస్తే 2022 దీంట్లో 2.6% తగ్గుదల నమోదైందంటూ సూచి తెలిపింది.
అధిక సహజ వనరుల వాడకం, పారిశ్రామికీకరణ, యాంత్రీకరణ, పర్యావరణ క్షీణించి దేశంలో ఇప్పటికే 33% భూములు సారాన్ని కోల్పోయాయంటూ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి వీసీ అయిన డాక్టర్ నీరజ అన్నారు. అంతర్జాతీయ మృత్తిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం లిబర్టీ ఫౌండేషన్, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన అగ్రి ఫుడ్ టెక్ 360 సదస్సుకు వీసీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో రూర్బన్ మిషన్ కింద 1425 పనులను చేపట్టారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ SPMRM కింద తెలంగాణలో 17 పట్టణాల్లో 1425 పనులు కొనసాగుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి నిరంజన్ జ్యోతి తెలిపారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత సమాధానం ఇచ్చారు. గ్రీన్ కార్డుల జారీలో జాప్యాన్ని నివారించేందుకు దేశాల వారీగా వివక్షతను చూపించేలా ఉన్న ప్రస్తుత విధానానికి స్వస్తి పలికే దిశగా 3 కాంగ్రెస్ సభ్యులు US ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఒకవేళ ఈ బిల్లు సభ ఆమోదం పొందితేనే ఒకే దేశ ప్రజలకు 7% మించి గ్రీన్ కార్డుల జారీ చేయకూడదన్న నిబంధన తొలగిపోతుంది. అలాగే ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాల జారీ ఇప్పుడున్న 7% నుంచి 15% పెరుగుతుంది. దీనివల్ల వేల మంది భారతీయ అమెరికన్లకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ శీతాకాలంలో ప్రపంచ సరాసరి ఉపరితల ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో ఎక్కువగా నమోదు కావచ్చంటూ చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందుకు అవకాశం 95% మేర ఉందంటూ వివరించారు. యురేసియాలో కొన్ని ప్రాంతాలు, ఉత్తర దక్షిణ అమెరికాల ఖండాల్లో చాలా చోట్ల అసాధారణ స్థాయిలో వేడి ఉష్ణోగ్రతలు ఉండొచ్చంటూ తెలిపారు. ఉత్తరార్ధ గోళంలో రానున్న శీతాకాలంలో తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో మరింత బలపడే అవకాశం ఉందంటూ ఈ పరిస్థితులు తలెత్తాయంటూ వివరించారు. శ్రీ రాష్ట్రీయ రాజ్పుత్ కర్నీ సేన అధ్యక్షుడైన సుఖ్దేవ్ సింగ్ గోగామేడి పట్టపగలే దారుణ హత్యకు గురయ్యారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో శ్యామ్ నగర్లో తన నివాసంలో ఉండగా దుండగులు కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలను కోల్పోయారు. పాకిస్తాన్లో నక్కిన మరో ఖలిస్తానీ ఉగ్రవాది మరణించాడు. నిషేధిత ఖలిస్తానీ లిబరేషన్ ఫ్రంట్ నేత లఖ్బీర్ సింగ్ అలియాస్ రోడే పాకిస్తాన్లోని రావల్పిండిలో తీవ్ర గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. 10 ఏళ్లలో 101% పెరిగిన తలసరి అప్పులు లోక్సభలో కేంద్రం వెల్లడించింది. కేంద్రం ప్రభుత్వం చేసిన తలసరి అప్పు గత 10 ఏళ్లలో 101% పెరిగింది. ఇదే సమయంలో తలసరి ఆదాయము మాత్రం 62.59% మాత్రమే వృద్ధి చెందింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఒబ్రియన్ మంగళవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకే పతాకం, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం అనే భావన రాజకీయ నినాదం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఈ భావనను భాజపా పూర్తిగా విశ్వసిస్తుందంటూ తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మొత్తం ఫలితాలు విడుదలైన సందర్భంగా తెలంగాణలో ముఖ్యమంత్రి ఎంపిక అనేది ఒక కీలక పరిణామంగా చోటు చేసుకున్న తరుణంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఎవరనేది డిసైడ్ చేసింది AICC. తెలంగాణకు 2వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని నియమించింది. CLP నేతగా ఎంపిక చేసిన అధిష్టానం అధికారికంగా ప్రకటించిన AICC ఆయన సహా 9 లేదా 18 మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉంది. LB స్టేడియంలో కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలో DKతో రేవంత్ భేటీ అయిన తరుణం గురువారం ఉదయం 10:28 ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. ఇటు ఎమ్మెల్యేలు అటు అధిష్టానం అండ సీఎం రేసులో ముందు నిలిచిన రేవంత్ ఆయన పేరునే సూచించిన రాహుల్ గాంధీ పెద్దగా అవరోధాలు లేకుండానే ఖరారు పోటీ పడిన బట్టి ఉత్తమ్లను సముదాయించిన అగ్రనేతలు ప్రభుత్వంలోని ప్రాధాన్యమిస్తామంటూ భరోసా ఇచ్చారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తొలి రోజునే 6 గ్యారంటీలపైన సంతకాలు చేస్తారు. తెలంగాణ
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే తొలి రోజునే 6 గ్యారంటీలపైనే తన తొలి సంతకం అంటూ తెలిపారు. మొదటిది 6 గ్యారంటీల్లో మొదటిది మహాలక్ష్మి, మహిళలకు ప్రతి నెల 2,500, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది మొదటి గ్యారంటీ. ఇక రెండోది రైతు భరోసా, రైతులకు ఎకరాకు 15,000 ఒక సంవత్సరానికి, కౌలు రైతులకు 12,000. తర్వాత మూడోది గృహజ్యోతి, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు. తర్వాత నాలుగోది ఇందిరమ్మ ఇండ్లు, ఐదోది యువ వికాసం, ఆరోది చేయూత అనేవి 6 గ్యారంటీలకు సంబంధించిన సమాచారం. తెలంగాణకు సీఎంగా ఎంపిక కాబడ్డ రేవంత్ రెడ్డి విషయాలు చూసినట్టయితే, రేవంత్ రెడ్డి పుట్టిన తేదీ నవంబర్ 8, 1969. తల్లిదండ్రులు యనుమల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. మహబూబ్ నగర్లో నాగర్ కర్నూలు జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జన్మించారు. ఇక విద్యార్హతలు డిగ్రీ ఏవీ కళాశాల హైదరాబాదు. భార్య పేరు గీత, కుమార్తె నైమిషారెడ్డి, నివాసం జూబ్లీహిల్స్. రాజకీయ నేపథ్యం చూసినట్టయితే 2006లో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2007 నుంచి 2009 మధ్య స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి పనిచేశారు. 2009 నుంచి 2014 మధ్య ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ శాసనసభ కొడంగల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో మరొకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపు పొందారు. 2014 నుంచి 2017 మధ్య తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేతగా తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టారు. 2017 అక్టోబర్లో కాంగ్రెస్లో పార్టీలో చేరిక. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియామకం. 2019 మేలో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. ఇక పార్లమెంటరీ కమిటీలు చూసినట్టయితే, రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ వాతావరణ మార్పు తదితర కమిటీల్లో సభ్యుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు రేవంత్ రెడ్డి. చీరాల సమీపంలో తీరం దాటిన మిగ్ జామ్ తుఫాన్ ఏపీలో తీవ్ర నష్టాన్ని గురిచేసింది. దాదాపుగా కోతకొచ్చిన లక్షల ఎకరాలు వరిని నేలమట్టం చేస్తూ ఆరబెట్టిన లక్షల టన్నుల ధాన్యాన్ని నీట ముంచుతూ మిగ్జామ్ తుఫాను తీవ్రంగా తీరం దాటింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్లకు దక్షిణంగా చీరాల సమీపంలో ఒడ్డుకు చేరి బలహీనపడింది. తెలంగాణలో ఎన్నికలు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటి డీజీపీ అంజన్ కుమార్ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసిన తరుణంలో ఆయన స్థానంలో అవినీతి నిరోధక శాఖ అనీషా డైరెక్టర్ జనరల్గా ఉన్న రవి గుప్తాను తెలంగాణ డీజీపీగా పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో గవర్నర్ను కలిసి రవి గుప్తా డీజీపీగా పుష్పగుచ్చాన్ని అందజేస్తూ గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా తెలుగు సంఘం ఆటా వేడుకలను 20 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలను నిర్వహిస్తున్నట్లు ఆటా అధ్యక్షుడు ఎలెక్ట్ ఇక్కడ వేడుకలను నిర్వహణ చైర్పర్సన్ జయంత్ చల్లా ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 10 నుంచి 30 వరకు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో తెలుగు ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇక క్రీడలకు సంబంధించిన అంశాలు. ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు 3 స్వర్ణాలు దక్కాయి. ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాయల్, నిషా, ఆకాంక్ష పసిడి పథకాలతో మెరిశారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 52 కేజీల ఫైనల్లో నిషా 5-0తో ఫరినాజ్ తజికిస్తాన్ను చిత్తు చేయగా, 70 కేజీల తుది పోరులో ఆకాంక్ష అంతే తేడాతో తైమజోవా రష్యాను ఓడించింది. 48 కేజీల పసిడి సమరంలో హెజెన్ ఆర్మేనియా పైన, పాయల్ విజయం సాధించింది. సాహిల్ 75 కేజీలు, హేమంత్ 80 కేజీల పైన, జతిన్ 54 కేజీల్లో వినియోగించి భారత్ 2వ స్థానంలో టోర్నీని ముగిసింది. రష్యా 7 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ హ్యాట్రిక్ సాధించింది. జోరుగా కొనసాగిస్తూ మంగళవారం 39-37తో యు ముంబా పైన విజయం సాధించింది. BWF ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ 8వ స్థానంలో నిలిచాడు. మంగళవారం ప్రకటించిన ఈ జాబితాలో పురుషుల సింగిల్స్ ప్రణయ్ 8, లక్ష్య సేన్ 17, కిదాంబి శ్రీకాంత్ 24, ప్రియాంశు రజావత్ 30వ ర్యాంకులు సాధించారు. మహిళల సింగిల్స్లో పివి సింధు 12వ స్థానంలో నిలిచింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ 2 ర్యాంకులో కొనసాగుతున్నారు. మహిళల డబుల్స్లో గాయత్రి గోపిచంద్ ట్రిసా జాలి జంట 19వ స్థానంలో నిలిచింది. భారత T20 మహిళల T20 అనేది నేడు రాత్రి 7 గంటల నుంచి జరుగుతుంది. ఇంగ్లాండ్తో తొలి T20 జరుగుతున్న నేపథ్యంలో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ T20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జరిగేది బుధవారం కాబట్టి హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత్ ఈ ఏడాది T20లో మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే ఈ ఫార్మాట్లో ఆసియా క్రీడల్లో పసిడి రజతం గెలవటమే కాదు, బంగ్లాదేశ్ పైన 2-1 సిరీస్తో కూడా లక్ష్యాన్ని సాధించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోనపు సిరీస్లో టోర్నమెంటు ఫైనల్కు చేరింది. భారత్ జూనియర్ హాకీ ప్రపంచ కప్లో అర్జిత్ హ్యాట్రిక్ సాధించాడు. జూనియర్ హాకీ ప్రపంచ కప్లో భారత్కు అదిరే ఆరంభం. అర్జిత్ సింగ్ హుందాల్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో మంగళవారం పుల్ సి మ్యాచ్లో 4-2తో కొరియాను ఓడించింది. T20 ప్రపంచ కప్లో భారత్ యొక్క సారథి రోహిత్ కొనసాగే విధంగా ఉంది. రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ BCCI వ్యక్తం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ అథ్లెటిక్ మీట్లో మరో విచిత్రం చోటు చేసుకుంది. 100 మీటర్ల పరుగులో పాల్గొన్న ఏకైక అథ్లెట్ కూడా డోపీగా తేలాడు. సెప్టెంబర్ 26న 100 మీటర్ల ఫైనల్లో నిర్వహిస్తున్న సమయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా అధికారులు వస్తున్నారని తెలియడంతో ఒక్కరు మినహా బరిలో ఉన్న అథ్లెట్ అంతా పారిపోయారు. వాళ్ళెవరూ తిరిగి రాకపోవడంతో ఒక్కడినే పరుగు నిర్వహించారు. అదే రోజు అథ్లెట్ నుంచి నమూనాలు తీసుకోగా అతడు పాజిటివ్గా తేలాడు. ఇవి డిసెంబర్ 6కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.